జై బజరంగ బలి. హాయ్, మనకి ఈరోజు ఈ ఫంక్షన్లో ఏమేమి వంటలు పెడుతున్నారని ఒకసారి అయితే చూద్దామండి. చికెన్ అయితే చేశారండి, అలాగే వైట్ రైస్, చికెన్ వైట్ రైస్, అలాగే వచ్చేసి సాంబార్ అండి, అలాగే వచ్చేసి రసం, మన ఫేవరెట్ ఐటమ్. అన్ని ఐటమ్స్ తిన్నాక రసం తినాలి. అలాగే మనకు వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేశారండి. తింటుంటేనే గుమ్మలు ఆడిపోద్ది గోంగూర పచ్చడి. అలాగే ఇంకా మనకి ఇంకా రెడీ చేస్తున్నారు. సో ఆడ కూడా ఒకసారి చూద్దాము ఏమేమి చేస్తున్నారు అనేసి. అలాగే మనకైతే ఇక్కడ చికెన్ కబాబ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఒకసారి అయితే మీరు కూడా చూసుకోవచ్చు. చికెన్ కబాబ్కి అయితే రెడీ చేస్తున్నారు. అతను వచ్చేసి వంట మాస్టర్, ఎక్సలెంట్గా చేస్తారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే చేస్తున్నారండి, చికెన్ బిర్యానీ. రైస్ ఈ వంటలన్నీ చేసిన మాస్టర్ అండి ఇతను వచ్చేసి. వీళ్ళు వచ్చేసి ఈ వంట అంతా అయితే ప్రిపేర్ చేశారు. వీళ్ళంతా వంట మాస్టర్ అనమాట. వీళ్ళు చాలా పొద్దుటానికి పాపం చాలా కష్టపడుతూ ఉన్నారు. ఒకప్పుడు మన పల్లెటూర్లలో ఏదైనా ఫంక్షన్లు కానీ కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడైతే మన వాళ్ళు ఇంటికో లేడీస్ ఎవరైనా ఒకరు ఇద్దరు పోయి ఆ కార్యక్రమం జరుగుతున్న ఇంటికి పోయేసి ఆ కూరగాయలు కోసేది ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉండేదండి ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు అంటే కాలంతో పాటు కూడా మన మనుషులు కూడా మారిపోయారు. ఇప్పుడు ముందు రానున్న రోజుల్లో కూడా ఎవరింట్లో ఫంక్షన్ వాళ్ళే చేసుకునే విధంగా అయితే ఉందండి. మానవత్వ విలువలు కూడా చచ్చిపోతున్నాయి మన పల్లెటూరులో కూడా రోజు